ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాలీవుడ్ సంక్షోభం ఏదైతే ఉందో దీని మీద రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. అంటే ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని కొంతమంది అంటున్నారు. అలాగే 30% వేతనాలు చెల్లించే పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఈ విషయాల అన్నిటి మీద కూడా మంచి అవగాహన ఉన్నటువంటి, అలాగే ప్రస్తుతం భారీ చిత్రాల్లో ప్రొడక్షన్లో, అంటే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న భారీ చిత్రాల్లో చాలా చిత్రాలు నిర్మిస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని. హలో సార్. సో అంటే ఈ గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అటువైపు వాళ్ళు కూడా తగ్గట్లేదు, అలాగే నిర్మాతల వైపు నుంచి కూడా 30% మేము చెల్లించే అవకాశం లేదంటున్నారు. సో ఇదంతా ఎలా చూడాలండి? ఇక్కడ ఫండమెంటల్గా ఇంక్రీజ్ అన్నది ప్రాబ్లం కాదండి. ఒక ఫ్లాట్ ఇంక్రీజ్ అక్రాస్ ఎవ్రీ క్రాఫ్ట్ అన్నది దట్స్ నాట్ ఎ కరెక్ట్ అప్రోచ్. సెకండ్, మనకి ఎప్పుడో 10 years బ్యాక్ దానికన్నా ఎక్కువ రోజుల కింద దెర్ ఇస్ సర్టన్ యూనియన్ ఫ్రేమ్వర్క్, ఫెడరేషన్ ఫ్రేమ్వర్క్, ఒక బైలాస్ అన్నది ఉన్నది. కాకపోతే ఆ సిస్టమ్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ ద న్యూ టాలెంట్, స్కిల్ డెవలప్మెంట్. దానివల్ల ఫిలిం మేకింగ్ అనేది ఈజ్ బికమింగ్ టూ ఎక్స్పెన్సివ్. వాళ్ళకి ఇచ్చే వేజ్ కాదు, ఓకే, వాళ్ళు పెడుతున్న ప్రాసెస్ వల్ల. మీరు ఎనీ టిపికల్ మూవీ, అంటే ఒక మిడ్ టు లార్జ్ సైజ్ మూవీకి వెళ్తే 400 to 1000 పీపుల్ క్రూ ఉంటుందండి. దానిలో 40% వరకు దే విల్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్. అంటే దే మే హ్యావ్ 1 hour వర్క్. బట్ బికాస్ ఆఫ్ ద వే ద రోల్స్ ఆర్ డిఫైన్డ్ అండ్ వాళ్ళ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్న ఒక రిజిడ్ అండ్ స్ట్రింజెంట్ పాలసీస్ వల్ల కాస్ట్ ఈస్ గోయింగ్ అబ్ నార్మల్. సో మేబీ దిస్, అంటే అందరు ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నది కూడా ఇట్స్ అ టైమ్ టు రీఫార్మ్ అని. అంటే ఇది ఏమవుతుందంటే ఒక యూనియన్ ఒక సింపుల్ 1000 to 1200 వేజ్ వచ్చే పర్సన్కు దెప్పుడే 2 lakh to 6 lakhs ఎంట్రీ ఫీ. దానివల్ల వీఆర్ నాట్ గెటింగ్ ద న్యూ టాలెంట్. సింపుల్ అండి, ఒక డాన్సర్ కావాలమ్మా మనకి. ప్రతి సినిమాలో యుల్ సీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాంబే డాన్సర్స్ కమింగ్ టు హైదరాబాద్. నాట్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎ డీసెంట్లీ పర్ఫార్మింగ్ డాన్సర్స్ ఆర్. బట్ ఇక్కడ డాన్సర్స్ యూనియన్కి వెళ్ళాలంటే దానికి ఉన్న, అంటే ఇప్పుడు నాకు ఒక రెఫరల్, అంటే వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ డాన్సర్ యూనియన్లోకి రావాలనుకుంటే నన్ను అప్రోచ్ అయితే నేను ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ రెఫర్ చేస్తే ఇట్ టుక్ హిమ్ 3 months టు జాయిన్ ద యూనియన్ ఈవెన్ ఇఫ్ ఈస్ రెడీ టు పే ద ఫీ. సో ఇలా ఎంట్రీ క్రైటీరియానే ప్రాబ్లం ఉండడం వల్ల వీ హ్యావ్ ఎ షార్టేజ్ ఆఫ్ టాలెంట్. అలా అని ఒకవేళ యూనియన్స్ ఆస్ బిల్డింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఫోర్స్ అంటే కాదు. మేము ప్రతి సినిమాకు డాన్సర్స్ కావాలంటే సగం మంది మరి ముంబై నుంచి తెచ్చుకోవాలి. అది మరి ముంబై నుంచి ఇంకో యూనియన్ నుంచి ఇంకొక అబ్నార్మల్ రేట్స్లో తీసుకురావాల్సి వస్తుంది. వెన్ వీ హ్యావ్ సో మెనీ లోకల్ డాన్సర్స్. బేసిక్గా దర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ వర్క్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ హూ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద కరెంట్ ఫిల్మ్ మేకింగ్. బట్ హూఆర్ ఈజ్ మీటింగ్ ద కరెంట్ ఫిల్మ్ మేకింగ్. మన ఈ వేజ్ అంటున్నది మన మినిమం వేజ్. వీఆర్ పేయింగ్ 3 times 5 times దట్ వేజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఇక్కడ ఇష్యూ వచ్చేసి మినిమం వేజ్ అనేది ఓన్లీ ఫర్ అన్స్కిల్డ్ వర్కర్స్ ఆర్ సంబడి హూ ఆర్ బికమింగ్ రిడెండెంట్. వాడు మల్టిపుల్ వర్క్స్ చేయకుండా ఓన్లీ నేను. ఓకే, సో అంటే మీరు ఈరోజు చూసినట్లయితే మీరు ఫెడరేషన్కి ఒక నోటీస్ కూడా పంపడం జరిగింది. అంటే ఇది మీరు మిగతా ప్రొడ్యూసర్స్తో చర్చించి తీసుకున్న డెసిషనా, లేదు నా సినిమాల వరకు నేనైతే ఇలాగే చేస్తాను అని, అంటే ఇది ఒక కొంచెం గట్సీ డెసిషన్ అనే చెప్పుకోవాలి. సో దీన్ని ఏ రకంగా? సో బేసిక్గా నేను ఇప్పుడు హైలైట్ అవుతుంది, కానీ నేను యాక్టివ్గా ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యి 1.5 year అవుతుంది. నేను వచ్చిన అర్లీ డేస్లోనే ఒక కామెంట్ చేస్తాను, అంటే దర్ టూ మచ్ ఆఫ్ కరప్షన్, దర్ ఇస్ ఎ మాఫియా లేయర్ ఇన్ ద మేకింగ్ ప్రాసెస్. ఒక ఫోబియా క్రియేట్ చేసి ద క్రియేటింగ్ lot of noise that increases our cost and quality control అన్నది ఇంపాక్ట్ అవుతుంది అది. సో
ఆల్మోస్ట్ నేను ఒక 8 to 10 months నుంచి వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ బిల్డింగ్ ద ఆల్టర్నేట్ వర్క్ ఫోర్స్, బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఎన్ అగ్రెసివ్ స్టెప్. బట్ మొన్న వీకెండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సండే మేము మండే ఈ వీక్ అంతా షూటింగ్ షెడ్యూల్ ఉన్నాయి. అంటే నాకు 3 movies ఉన్నాయి షెడ్యూల్లో. 2 movies ఆర్ వెరీ రెడీ టు రిలీజ్, సూన్ టు రిలీజ్. ఆ షెడ్యూల్స్ అంతా వీ హావ్ టు షట్ డౌన్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ లెటర్ అంటే ఐ రెస్పాండెడ్ క్విక్లీ లీగలీ, బట్ డెఫినెట్గా ఐ కన్సల్టెడ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆన్ ద రామిఫికేషన్స్. అంటే ఇప్పుడు మీ వర్క్ ఫోర్స్తో ఈ రిమైనింగ్ షూటింగ్ చేస్తాను అనుకుంటే ఇప్పుడు ఫెడరేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా అడ్డుకుని ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉంది కదా, మరి దాన్ని ఎలా? ఫస్ట్ అడ్డుకోవడం అనేది ఇల్లీగల్. మనం ఒక లీగల్ సొసైటీలో, ఒక సివిక్ సొసైటీలో బతుకుతున్నాము. నాకు ఈ వేజ్ రాకుండా నేను రాను అనడం వాళ్ళకి కంప్లీట్ దే హ్యావ్ దేర్ రైట్. ఎవరెంత వర్క్ చేయాలని అడగడం తప్పలేదు, ఎవరెంతకైనా అడగచ్చు. ఏ రేటుకు మనం తీసుకోవచ్చు అనేది మా రైట్. వాళ్ళ రైట్ ఎలా ఉందో మా రైట్ని కూడా వాళ్ళు అలా ఆపకూడదు. మా రైట్ని ఆపడం కాకుండా ఒక ఫిలిం మేకింగ్కే వాళ్ళు పెద్ద డ్యామేజ్ తీసుకొస్తున్నారు. ఇవాళ అందరు గమనిస్తే మార్కెట్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఏ సినిమాకి ఏ రెవెన్యూ వస్తుందో తెలీదు. సో 20% పర్ఫామ్ అవుతుంది, 30% అవుతుంది. ఓటీటీస్ వెరీ ఫ్యూ మూవీస్ తీసుకుంటున్నారు, తీసుకున్న మూవీస్ అంతా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతున్నాయి. సో ఇలాంటి టైంలో జరుగుతున్న షూటింగ్స్ని ఆపడం, వేజ్ పెంచమని చెప్పి ఆపడం చాలా తప్పు. దానికి కంపల్సరీగా లీగల్ యాక్షన్స్ ఉంటుంది. సో అంటే నేను మార్నింగ్ ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే ఆల్రెడీ షూటింగ్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా మాకు లెటర్లు ఇచ్చారు. సో వాట్ ఎవర్ 30% వేజెస్ మీరు పెంచమన్నారో ఆ వేతనమే ఇస్తాము, మీరైతే షూటింగ్స్ ఆపొద్దు అని చెప్పి పర్సనల్గా వాళ్ళు లెటర్స్ ఇచ్చారని కూడా చెప్తా ఉన్నాడు. సో అది ఏ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ ప్రొడ్యూసర్ అనేది. అంటే నాకు తెలిసి ఫ్యూ అవుట్ సైడ్ ప్రొడక్షన్స్ ఆర్ మేబీ వన్స్ ఇన్ వాళ్ళు చేస్తున్న ప్రొడక్షన్స్ వాళ్ళు 1 day షూట్ వెళ్ళినా వాళ్ళు ఇంకా సస్టైన్ అవ్వకపోవచ్చు. వాళ్ళకు ఒక 30% ఇచ్చి స్టేట్ నుంచి వెళ్ళిపోదామన్న దానిలో చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ స్టాండర్డ్గా ఇప్పుడు కరెంట్గా చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికీ సేమ్ ఒపీనియనే ఉంది. అట్లీస్ట్ పిఎంఎఫ్ సైడ్ నుంచి వీఆర్ వెరీ కమిటెడ్ టు బిల్డ్ ఆల్టర్నేట్ వర్క్ ఫోర్స్ అండి. అంటే ఓకే, అంటే ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ని కూడా రీస్కిల్ చేసి వీ డోంట్ మైండ్ పేయింగ్ దెమ్ మోర్, బట్ వీ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ ఎ సిస్టమ్ వేర్ యూఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ సంబడి టు కమ్ అండ్ స్టే ఇన్ ద సెట్ ఫర్ 1 hour. వాళ్ళు దే బికమ్ రిడండెంట్ అండ్ ఇలానే ఫైట్ చేయాల్సి వస్తుంది వేజ్ పెంచమని. వాళ్ళు ఎలా ఉండాలంటే నా స్కిల్ ఇది, నా వేజ్ ఇది అని డిమాండ్ చేసే పొజిషన్లో ఉండాలి. సో అంటే ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి తెలిసింది, మొత్తం నిర్మాతలందరూ కలిసి. సో ఆయనతో ఏం చర్చించిపోతున్నారు, అలాగే లేబర్ కమిషనర్ ఇవాళ కార్మిక నాయకులతో కూర్చున్నప్పుడు ఆయన మరొకసారి నేను నిర్మాతలతో మాట్లాడతాను, సో మీ ఇద్దరికీ ఒక వయా మీడియా పరిష్కారం మనం కనుగొందామని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇన్ కేస్ 30% కన్నా తక్కువ అయినా మాకు ఓకే అంటే అది సమస్య పోయే అవకాశం ఉందా వివాదం? అంటే ఇక్కడ చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ లేబర్ అన్నది ఒక వేజ్ బిలో సర్టన్ వేజ్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకు లేబర్ కమిషనర్ అన్న రోల్ వచ్చి యూ హ్యావ్ టు పే మినిమం దిస్ వేజ్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. అలా అంటే ఒక మనిషిని ఎక్స్ప్లాయిట్ చేయకోకుండా ఒక ఆర్గనైజేషన్ ఎలా వాడుకోవాలన్న దానికి ఆ లాస్ ఉన్నాయి. ఒక వేజ్ దాటినాక దేర్ నో, అంటే లేబర్ కమిషన్ అన్నది వాళ్ళు చేయగలిగింది అంటే మనం క్లియర్గా ఇవాళ ఇండస్ట్రీలో మీరు ఒక హైదరాబాద్ లాంటి సిటీలో జాబ్ అన్నది 10,000 to 11,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 15,000లో టిపికల్, అంటే నాకు ఎగ్జాక్ట్ నంబర్స్ గుర్తుండదు, బట్ ఒక 10-20% ఈ టోటల్లో 15,000-16,000 మినిమం వేజ్ అన్నది డ్రా అవుతుంది. ఇఫ్ ఆర్ పేయింగ్ బిలో దట్ దెర్ ఈస్ అ లేబర్ లా, నువ్వు ఎన్ని అవర్స్ పని చేయించుకుంటున్నావు, రీజనబుల్గా పే చేస్తున్నావా, వీకెండ్ చేయించుకుంటున్నావా, వీక్ డేనా. అండ్
దాని మీద హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు అంటే అవి ఎన్రోల్ టు ఈఎస్ఐ అలా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటుంది. ఒకసారి ఆ 16 అన్న నంబర్ దాటినాక ఇట్ డజంట్ కమ్ ఇన్ ద లేబర్ యాక్ట్ అంటే ఓకే. బికాస్ నవ్ ఇయర్ దే ఆర్ కమ్ అండర్ ద నార్మల్ పే అనమాట. సో నాకు తెలిసి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళకి పని లేకపోవడం వేరు, ఇది పని చేస్తే దే ఆర్ మచ్ హయ్యర్ దాన్ దిస్ వేజ్. బట్ అంటే నేను దాని గురించి అంత డీప్గా వెళ్ళలేను అంటే ఎవ్రీ సినారియో ఇస్ డిఫరెంట్. బట్ ఫిల్మ్ మేకింగ్లో మాత్రం వీ పే మోర్ దాన్ దట్ పే ఫర్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్. ఇక్కడ ఇష్యూ వచ్చేసి దే ఆర్ నాట్ equipped to do డిఫరెంట్ వచ్చి 2 hours ఇన్ సెట్ పని చేయడం ఇస్ నాట్ రైట్ యూటిలైజేషన్. సో అలాగే అంటే ఇప్పుడు రెండు భారీ చిత్రాలు రిలీజ్కి రెడీ అయిపోతూ ఉన్నాయి, రాజాసాబ్ కానీ లేకపోతే మిరాయి కానీ. అండ్ రెండిట్లోనూ కూడా చాలా ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది అని మీ టీజర్స్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ వాట్ ఎవర్ కంటెంట్ యూ ఆల్రెడీ రిలీజ్డ్ వాటి చూస్తే తెలుస్తుంది. సో బట్ ఇక్కడ ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి సినిమా కూడా విఎఫ్ఎక్స్ వల్ల విపరీతమైన లేట్ అవుతుంది, విఎఫ్ఎక్స్ వల్ల టైం మనీ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాడు. బట్ మీరు ఎక్కువ విఎఫ్ఎక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమాలే తీస్తున్నారు అంటే ఎలా ఇది? అది మేబీ లాంగ్ ఆన్సర్. ఓకే. సి అంటే నేను ఐ కమ్ ఫ్రమ్ టెక్ బ్యాక్గ్రౌండ్ అండి. సో విఎఫ్ఎక్స్ అడాప్షన్ అనేది అంటే స్కిల్ బిల్డ్ చేయడం ఇస్ మచ్ ఈజియర్ దాన్ డెవలపింగ్ అదర్ స్కిల్స్. నేను ఒక 5 years 4 years బ్యాక్ ప్రైమ్ ఫోకస్ అన్న కంపెనీ హైదరాబాద్ నుంచి అంటే వెన్ దే ఆర్ వెకేటింగ్ సురేష్ బాబు గారు నేను కలిసి వి టుక్ ఓవర్ దట్ ఫెసిలిటీ. దాంట్లో ప్రైమరీగా డిఐ విత్ సమ్ బేసిక్ విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీస్తో ఉండింది. ఐడియా వచ్చి వీ వాంట్ టు డెవలప్. బట్ అన్ఫార్చునేట్గా మనకు ఇక్కడున్న సిస్టంలో మనం వీడు ప్లానింగ్కి కొంత టైం పెడతాము, ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతాము, పోస్ట్ ప్రొడక్షన్కి తక్కువ టైం ప్లాన్ చేస్తాము. మీరు విఎఫ్ఎక్స్ మూవీస్కు ఇదర్ సబ్స్టాన్షియల్ ప్లాన్ అన్న చేయాలా, లేదంటే సబ్స్టాన్షియల్ పోస్ట్ ప్రొడక్షన్ అన్న ఉండాలా. ఇవి రెండు ఉండకపోవడం వల్ల మీకు సర్ప్రైజెస్ ఉంటాయి. విఎఫ్ఎక్స్ వల్ల ఫెయిల్ అవ్వడం ఉండదు, ఖర్చు ఎక్కువ ఉండదు. విఎఫ్ఎక్స్ కాస్ట్ విఎఫ్ఎక్సే ఉంటుంది. బట్ ప్లాన్ చేసినారా లేదంటే పోస్ట్లో టైం పెట్టుకున్నారా అన్నది. ఆ రెండు గ్యాప్ ఉండడం వల్ల మాకు కూడా వి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద మూవీస్. రెండవది నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక మాఫియా సిస్టమ్ అన్నది ఇక్కడ ఉంది. మేబీ నేమ్స్ తీసుకోవచ్చు లేదా కానీ అట్లీస్ట్ ఐ ఫేస్ 2 people who are the supervisors who will threaten, do all kinds of manipulation with the movies on how they can make you spend exorbitant and taking a significant cut. ఓకే. దెన్ ఆటోమేటిక్గా మీకు ప్రొడ్యూసర్ స్పెండ్ అంటే తక్కువ చేయాలని అనుకుంటాడు కానీ ఈ ఎండ్స్ అప్ స్పెండింగ్ మోర్. దెన్ యూ విల్ నాట్ గెట్ ఎ క్వాలిటీ బికాస్ ద ప్రొవైడర్ ఈజ్ నాట్ టేకింగ్ ద మనీ ఫుల్లీ అనమాట. ఇట్ ఈస్ లేయర్స్ ఆఫ్ ఇది. సో దానివల్ల కొన్ని అవుట్కమ్స్ బాగా రాకపోవచ్చు. అలాంటిది మేము కూడా ఫేస్ చేస్తాం. లక్కీగా నాకు ఈ డెక్కన్ డ్రీమ్స్ అన్నది ఉన్నది కాబట్టి వీ కుడ్ ప్యాచ్ ఇట్ అండ్ డెలివర్. అంటే ఇప్పుడు మేము కార్తికేయ 2 చేసినా, బ్రో చేసినా ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ డెలివర్ చేయలేదు, అలానే పూర్తి సబ్ స్టాండర్డ్ చేయలేదు. ఎందుకంటే మా కంపెనీ ఫస్ట్ ఈ సూపర్వైజర్ వల్ల బయటకి ఇచ్చి డబ్బులు ప్రోడక్ట్ బ్యాక్ రాక మరి మా కంపెనీనే ఆ మూమెంట్కి ఉన్న టైంకు ఏం చేయగలమో అది చేసి డెలివర్ చేస్తాం. అప్పుడు వి టుక్ ఎ డెసిషన్ అండ్ ప్రెసెంట్ వచ్చి వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హౌస్. నాకు అంటే స్టిల్ ఆ ప్రాసెస్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ముందు ప్లాన్ తర్వాత ప్లాన్ అన్నది. బట్ క్వాలిటీ ఇష్యూస్ లేవు అండ్ కాస్ట్ ఇష్యూస్ కూడా లేవు. సో అంటే అది మీరు మీ ట్రైలర్లోని అదే టీజర్లోని వాటిలోని చూసాం, రాజాసాబ్లోని విపరీతమైనటువంటి గ్రాఫిక్ వర్క్ కూడా కనబడుతుంది. సో ఇదంతా కూడా మీ సొంతంగా అంటే మీ కంపెనీ ద్వారానే డెలివర్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మీకు
అంటే మరి నన్ను ఎవరినో రెఫర్ చేయకండి, 2,000 మంది సంవత్సరం పని చేస్తున్నారు అలా కాకుండా, అంటే రాజాసాబ్లో మేము పోస్టులో చేయకుండా వైల్ వీఆర్ ఫిల్మింగ్ వి స్టార్టెడ్ ద వర్క్. ఓకే. దానివల్ల మేము అర్లీగా ఒక అంటే దిస్ వన్ ఆఫ్ ద మూవీ వేర్ ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ అ విఎఫ్ఎక్స్. అంటే అది ఎక్స్టెన్షన్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కొన్ని 3D ఇంటరాక్షన్స్ ఉండొచ్చు. ఓకే. సో దీనిలో ఒక 70 to 80% ఇన్ హౌస్ చేస్తున్నాము. 70 to 80%. ఒక 20% వేరియస్ స్టూడియోస్, అంటే మోస్ట్లీ ద అబ్రాడ్ స్టూడియోస్ ఉన్నాయి. ఓకే. సో మాకు ఆ 20%కి మా 80% కన్నా డబుల్ కాస్ట్ అవుతుంది. ఓ, అంటే మీరు అలానే 80%లో కాంప్లెక్స్ వర్క్ లేదని చెప్పట్లేదు. టోటల్ కాంప్లెక్స్ వర్క్ 40% ఉంటే ఆ 40%లో 60% అంటే ఒక 25% మేము బయట ఇచ్చినాము, ఒక 15% ఇంటర్నల్గా పెట్టుకున్నాం. రిమైనింగ్ 60%లో మీడియం కాంప్లెక్స్ సగం ఉంటుంది, సింపుల్ వర్క్ మిగతా సగం ఉంటుంది. సో అదంతా వీఆర్ డూయింగ్ ఇన్ హౌస్. సో మళ్ళీ ఈ సమ్మె విషయానికి వచ్చినట్లయితే, నేను ఇందాక మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అంటే వాళ్ళు బడ్జెట్లు పెంచేసుకొని అలాగే రెమ్యునరేషన్లు హీరోలకు ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళ బడ్జెట్లు పెరిగి ఒకవేళ ఆ సినిమా ఆడకపోతే నష్టాల్లోకి వెళ్తారు, కానీ కార్మికులకి ఇచ్చేది ఎంత చాలా తక్కువ అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. సో ఓన్లీ బడ్జెట్స్ అనేటువంటి హీరోలకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం వల్ల పెరుగుతున్నాయా, లేకపోతే మిగతా ఈ విషయాలు కూడా దాన్ని ప్రభావితం చేస్తాయా? ఇప్పుడు అంటే నేను ఎవరిని కించపరచట్లేదు. మీరు ఒక క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్కు మీకు రోలర్ బాయ్స్ అంటారు, అంటే వాళ్ళు పిచ్ని కరెక్ట్గా రోల్ చేసి పిచ్ని స్ట్రాంగ్గా అంటే ప్రాపర్గా ఉండి వితౌట్ క్రాక్స్ ఉండాలంటే అది వాళ్ళు కరెక్ట్గా చేస్తేనే బ్యాట్స్మెన్ కరెక్ట్గా ఆడగలడు. బ్యాట్స్మెన్ కరెక్ట్గా ఆడితేనే ఈ కెన్ స్కోర్. వాడు కరెక్ట్గా స్కోర్ చేసినా వాడికి ఒక బ్రాండ్ ఫీ వస్తుంది. నేను రోల్ చేసినందుకే అన్ని కోట్ల టైంకి వస్తుందంటే తప్పు. రోలింగ్ చేయడానికి ఒక లేబర్ యాక్టివిటీ అంటారు, అది దట్స్ దేర్ చాయిస్ టు డూ. దే షుడ్ నాట్ స్టే దేర్ ఫర్ ఎవర్. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ రోలింగ్ అండ్ యూ హ్యాస్ టు గ్రో అప్. బట్ నేను రోలింగ్ చేసేదానికి నాకు ఆ బ్రాండ్ ఫీ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది తప్పది. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. బట్ దట్ ఈస్ నాట్, దట్ ఈస్ అ కమాడిటీ అంటారు అనమాట. అది దట్స్ ఎక్స్పెక్టెడ్ జాబ్ అనమాట. బట్ దానివల్ల డిపెండెన్సీ ఉంటుంది. డిపెండెన్సీ ఆబ్వియస్లీ ఉంటుంది. సో అలా సినిమా చేస్తున్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నా వల్లే సినిమాకి మనీ వస్తుందంటే అంతమందికి స్ప్రెడ్ చేయలేం కదా. సో సినిమాకి ఎక్కడైతే మార్కెట్ వాల్యూ ఎవరి నుంచి వస్తుందో వాళ్ళు దే డిమాండ్ దేర్ ఫీ. అది ఎవరైనా ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, హీరో ఉండొచ్చు, యాక్ట్రెస్ ఉండొచ్చు, కొరియోగ్రాఫర్ ఉండొచ్చు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంటే దాని ప్రకారం దే షుడ్ డిమాండ్. సిమిలర్గా ఎవరైతే వర్క్ చేస్తారో ప్రతి వర్కర్కు వాళ్ళకు తగిన వేజ్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎండ్ బెనిఫిషియర్కి వేజ్ ఇవ్వడంలో తప్పే లేదు. అండ్ వీ షుడ్ పే దెమ్ బెటర్, వీ షుడ్ స్కిల్ దెమ్ బెటర్, అండ్ దే షుడ్ హ్యావ్ ఎ బెటర్ గ్రోత్. ఇదేం చేస్తుందంటే యూనియన్ అన్న కాన్సెప్ట్ వచ్చి వాడిని ఎదగనివ్వకుండా లైట్ పట్టుకున్నావని జీవితాంతం లైటే పట్టుకో, నీకు లైట్ నాలెడ్జ్ లేకున్నా పర్వాలేదు, బట్ నీ వేజెస్లో మాత్రం ఎదుగుదల ఉండాలంటే అవ్వదు. సో నిన్న ఇది ఛాంబర్ నుంచి కానీ అయితే నిర్మాతల దగ్గర నుంచి కానీ వాళ్ళు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో యూ కమ్ జాయిన్ విత్ అస్ అన్నట్టుగా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ గిల్డ్ సైట్ కూడా క్రాష్ అయిందని విన్నాం. అంటే అంత డిమాండ్ ఉంది, అంతమంది దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఇలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వెదర్ దే ఆర్ స్కిల్డా లేదా అనేటువంటిది చెక్ చేయడానికే కొంత టైం పడుతుంది. వాళ్ళతో డైరెక్ట్గా వర్క్ చేయడం అనేటువంటిది సాధ్యపడదు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఐ మీన్ యూనియన్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చేయగలరా? అంటే మీకు కావాల్సింది డెలివర్ చేయగలరా? మీకు 70 to 80% ఆఫ్ ద క్రూ ఆన్ ద ఫిలిం సెట్ ద పేడ్ వే అబౌవ్ ద మినిమం వేజ్. ఇష్యూ ఇస్ విత్ ద మినిమం వేజ్. మినిమం వేజ్లో ఉన్న పీపుల్, అంటే అట్లీస్ట్ నా సజెషన్ వచ్చేసి దే షుడ్ స్టెప్ బ్యాక్ అండ్ సి మనం చేస్తున్న పని కరెక్టా, మనం కూడా ఎదిగి మినిమం వేజ్ ఎందుకు 2 times మినిమం వేజ్ ఎందుకు డిమాండ్ చేయకూడదు అని ఆలోచించాలి. భయపెట్టి
సినిమాలను ఆపి మినిమం వేజ్ కలెక్ట్ చేయడం కదా, అది ఎలాగో పని చేయదు లీగల్గా. ఓకే. జస్ట్ ఇన్ అనదర్ డే ఐమ్ ఫైలింగ్ డ్యామేజ్ లా సూట్ అంటే. ఓకే. అండ్ మెనీ ప్రొడ్యూసర్స్ ఆర్ రెడీ టు ఫాలో. Then we can go and will atrocious will whatever they collected from the members and 5 lakh fee, 4 lakh fee, అలాంటివన్నీ సీజ్ చేసి we can cover our damages. అంటే మా గోల్ అది కాదు, అంటే వాళ్ళని అదే. కష్టపెట్టడం కాదు. ఇలానే బెదిరింపు ఉంటే డెఫినెట్ గా విల్ టేక్ అవర్ యాక్షన్. సో సినిమాలని ఆపలేరు, ఓకే. వర్కర్స్ ఆపలేరు. అంటే వీళ్ళు ఒక లేయర్ కోసము మిగతా అందరు వర్కర్స్ ఎందుకు ఆగుతారు? అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఈ మన ఫెడరేషన్ కి సంబంధించి కాకుండా వేరే దగ్గర నుంచి లేకపోతే వేరే రాష్ట్రాల దగ్గర నుంచి కూడా తెచ్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే అఖిల భారత ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు పూర్తి సంఘీభావం వ్యక్తపరిచారు అని చెప్పి చెప్తా ఉన్నాడు, వాళ్ళు చెప్తా ఉన్నారు కార్మిక సంఘ నాయకులు. సో ఇప్పుడు అలా ఛాన్స్ లేనప్పుడు మరి షూటింగ్లు అనేటువంటి ఎలా జరుగుతాయని? ప్రొడ్యూసర్ కి సినిమా ఎంత అవసరమో వర్కర్ కు సినిమా అంతే అవసరం. వాళ్ళు ఆపిన సినిమా ఆగదు, మేము ఆపిన సినిమా ఆగదు. మేము ఆపితే ఇంకొకరు వచ్చి సినిమా తీస్తారు, వాళ్ళు ఆపితే ఇంకొక వర్కర్ వచ్చి చేస్తాడు. క్వశ్చన్ వచ్చేసి ఆ బ్రేకింగ్ పాయింట్ ఎక్కడ అన్నది. సో అంటే విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ బిగీస్, లైక్ మిరాయి కానీ లేకపోతే రాజాసాబ్ కానీ, 2 సినిమాల తాలూకా టీజర్లు కానీ లేకపోతే వాట్ ఎవర్ కంటెంట్ యూ హ్యావ్ సో ఫార్ రిలీజ్డ్ కానీ బ్రిలియంట్గా ఉన్నాయి. సో మీ ఫర్దర్ మూవీస్ కూడా మంచి విజయాలు సాధించాలని తెలుసు కదా. అక్టోబర్లో డిసెంబర్లో ఉండొచ్చు. సో మోగ్లీ అంటే చాలా దగ్గర అయిపోయినట్టున్నారు 100 మూవీస్కి. లేదండి, 100 మూవీ ప్లాన్ ఒకసారి స్టెప్ బ్యాక్ తీసుకొని 1 year వీ డిడ్ ఆల్ క్లీన్ అప్, బట్ విల్ అగైన్ కమ్ బ్యాక్. కన్నడలో 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. కన్నడలో ఈ యూనియన్ కాన్సెప్ట్ ని పక్కన పెట్టి, యూనియన్ కాన్సెప్ట్ పక్కన పెట్టి మేము మొత్తం అందరూ సినీ కార్మికులే ఉంటారండి. ఓకే. వర్కర్స్ చేంజ్ అవ్వరు. ఈ ఫ్రేమ్ వర్క్ ఈ అట్రాసిటీస్ పోతుంది, వేజెస్ కూడా సేమ్ గానే ఉంటుంది. అంటే తగ్గించి ఇచ్చేదేమి ఉండదు, కావాల్సిన వాళ్ళు పెట్టుకోవడం ఉంటుంది అంతే. సో అది అంటే సినిమా అనేటువంటిది ఎప్పుడూ ఆగదు. మేము ఆపేస్తే వేరే వాళ్ళు వచ్చి తీస్తారు, అలాగే వాళ్ళు వర్క్ చేయడం అంటే వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారంటున్నారు. 2 పెద్ద సినిమాలతో అతి త్వరలోనే మనల్ని పలకరించనున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారితో ఇది చిట్ చాట్. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫణి NTV హైదరాబాద్.